మేధావి తిరుపతి జిల్లా సత్యవేడిలోని సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలోని పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలోని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దాసరి జనార్దన్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నరాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వరుసగా ఇంధన ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు. పెరుగుతున్న ధరలతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. సంక్షేమం పేరుతోటి ఈ సభలు జరుగుతానని సిపిఎం సిపిఐ పార్టీగా ఈరోజు దురదృష్టం విశాఖపట్నం జరిగిన సంఘటన వల్ల వాయిదా పడింది. మన తిరుపతి పట్టణంలో ఈరోజు జరుపుకోబోతున్నారు వాళ్ళు, కానీ రేపు పునరుద్ధరణ వాయిదా వేశారు. ఈరోజు ప్రజలకు ఏం మేలు చేశారని వీళ్ళ సంక్షేమం పేరుతోటి ఈ సభలు జరుగుతానని సిపిఎం సిపిఐ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఆ రకంగా ఆయిల్ కంపెనీలకు నష్టం వస్తుందని చెప్పేసి నష్టం సాగుతోటి ఈరోజు పన్నులు పెంచుతున్నారు. కానీ ఇవాళ ఒరిజినల్ పెట్రోల్ ధర 50 రూపాయలు కూడా లేదు. 117 రూపాయలు అంటే వీళ్ళు వేసే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఎంత ఉందో మనం చూడొచ్చు. ఇవాళ పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రానికి మన ఆంధ్రాకు పోల్చుకుంటే ఇవాళ పెట్రోల్ దాదాపు 9 నుంచి 10 రూపాయలు తేడా ఉంది. అంటే పక్కనే ఉన్న 3 కిలోమీటర్లు తమిళనాడులో 10 రూపాయలు తక్కువ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వెలగబెడుతున్నాము, ఈ సంక్షేమం కొల్లి పొంగుతూ ఉంటాయని అని చెప్పేసి కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ వీళ్ళు ట్యాక్సులు తగ్గించుకోవచ్చు కదా అని చెప్పి మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ట్యాక్సులు తగ్గించుకోకుండా వాళ్ళకి ఇవాళ పని కల్పించే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీల్లో కార్మికులకు పని గంటలు పెంచారు, వాళ్ళకి వేతనాలు పెంచే పరిస్థితి లేదు. ఇవాళ దేశంలో మొత్తం సంక్షోభంలో ఉంది, ఆర్థిక సంక్షోభంలో కూరుకోబోతుంది. వామపక్షాలు హెచ్చరిస్తున్నాయి. ఈ భారతదేశం మారు కాపాడాలంటే కార్మిక వర్గం కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పెన్షన్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని తగిన బుద్ధి చెప్పాలని చెప్పని పిలుపునిస్తూ సిపిఎం పార్టీగా సచివాడు నియోజకవర్గం తరఫున మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.